రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది అన్నారు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు. కేంద్ర ప్రభుత్వం మీద బురద జల్లే ముందు చర్చకు రావాలని సవాల్ విసిరారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంటుంది అంటున్న రామచంద్రరావుతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రతిసారి అవకాశం దొరికిన ప్రతిసారి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో ఈ రాష్ట్ర అభివృద్ధికి అదేవిధంగా హైదరాబాద్ నగర అభివృద్ధికి ప్రధాన అడ్డంకిగా మారిందే భారతీయ జనతా పార్టీ. దీనికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలంటూ కాసేపు క్రితమే మరోసారి ఘాటైనటువంటి విమర్శలు చేశారు. దీనిపై మనతో మాట్లాడడానికి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఉన్నారు. సార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తూ పర్టికులర్గా హైదరాబాద్ ప్రాంత అభివృద్ధికి హైదరాబాద్ నగర అభివృద్ధికి ప్రధాన అడ్డంకిగా మారిందే కిషన్ రెడ్డి. ఐఆర్ఎస్సీస్ నుంచి లోన్లు తీసుకుంటే అది రాకుండా అడ్డుపడ్డారంటూ కాసేపు క్రితం ఘాటుగా మాట్లాడారు. హైదరాబాద్ కిషన్ రెడ్డి గారు కానీ నేను కానీ మీ అంతా కానీ సగం మంది మా భారతీయ జనతా పార్టీ నాయకులు ఇక్కడ ఏదైతే ఉన్నారో అందరూ హైదరాబాద్ వాసులే. హైదరాబాద్ పెరగాలని, హైదరాబాద్ మంచిగా ఉండాలని, హైదరాబాద్ అభివృద్ధి చెందాలని కోరిన వాళ్ళని మేమందరం ఉన్నాం. రెండోది రేవంత్ రెడ్డి గారు కూడా ఏంటంటే ఇప్పుడు సింగరేణి కాలనీలో మొత్తం 15 లక్షల టన్నుల ఒక బొగ్గు మాయమైపోయిందని చెప్పేసి గత కొన్ని రోజులు నడుస్తూ ఉన్నది. ఎక్కడ ఈ విషయం బయటపడుతుంది, ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం సంజాయిషి చెప్పుకోవాల్సి వస్తుంది అనే భయంతో ముందే ఈ అంశాలను తీసుకొని కిషన్ రెడ్డి బదనాం చేసి నేను కిషన్ రెడ్డి ఉత్తరం రాశారు 15 లక్షల టన్ను ఏమైనాయి, ఎక్కడ మిస్ అయిందని చెప్పేసి. సో కాబట్టి వీటన్నిటిని కవర్ చేయడానికి ఇది ఒక సాగ్గా ముందు తీసుకువచ్చి కిషన్ రెడ్డి గారు అడ్డుకుంటున్నారు ఆపుకుంటుందని చెప్పి. వాస్తవానికి కిషన్ రెడ్డి అటువంటి నేచర్ కాదు. తెలంగాణ డెవలప్మెంట్కు హైదరాబాద్ డెవలప్మెంట్ కూడా ఎప్పుడు కూడా అడ్డుపూర పెట్టే వ్యక్తి కాదు ఆయన. సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డితో పాటు ఇంకొక 3 ఎంపీలు ఉన్నారు. 4 హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఎందుకు నోరు మెదపడం లేదు, కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు గట్టిగా అడిగి నిధులు తెలంగాణకు తీసుకువచ్చేటువంటి అంశం పైన కిషన్ రెడ్డి ఎందుకు అంత అసహనంగా ఉంటున్నారనేటువంటిది కూడా రేవంత్ రెడ్డి చేసినటువంటి. అంటే సీఎం ఈయన కదండి, ఈయన ఏం ఫండ్స్ అవసరం ఏం తెలుస్తుంది, ఈయన పోయి అడగాలి. కిషన్ రెడ్డి ఎందుకు అడుగుతుంది? కిషన్ రెడ్డి డిపార్ట్మెంట్ ఇది కాబట్టి ఈయన అడగాలి. అంతేకాని మా ఒక చుట్టుపక్కల ఉన్న ఎంపీలందరూ కూడా మంచి స్ట్రాంగ్గా ఉన్నారు, మంచి పని చేస్తున్నారు. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో వీళ్ళందరి ప్రభావం ఉంటుంది, బీజేపీ గెలిచిన భయంతో ఇటువంటి ప్రచారం చేస్తూ ఉన్నాం. కానీ ముఖ్యమంత్రి ఆయన ఏమేమి కానీ ముఖ్యమైన తిరుగుతున్నాడు కదా. ఆయన 100 సార్లు ఢిల్లీ పోయేసాడు ఇప్పటివరకు. 100 సార్లు మినిస్టర్ని కలిశాడు, తీసుకుపోయాడు, సంతోషం ఉన్నాడు. బయట అసెంబ్లీలో చెప్పాడు అన్ని రకాలుగా సహకారం మాకు అందుతుందని. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ దగ్గర వస్తున్న కొద్దీ ఇటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఉన్న వాస్తవాన్ని చెప్పాలి. మీరు మీ దగ్గర డబ్బులు లేవు, మీరు కేంద్రం నుంచి అడగాల్సిందే, మీరు చేయలేకపోతున్నారు, మీకు మీ అధికారులే మీ మాట వినట్లేదు. అసలు వాస్తవానికి కల్వకుంట్ల ఫ్యామిలీకు రేవంత్ రెడ్డి గారికే దగ్గర సంబంధం. వాళ్ళు ఈయనని పాపం నోటు కేసులు రక్షించారు, వీరు వారిని కాళేశ్వరం రక్షించుకుంటున్నారు. ఇద్దరు క్విట్ ప్రో క్యూ కింద వాళ్ళు ఇద్దరు ఉన్నారు. కాకపోతే పబ్లిక్లో అబద్ధాలు ఆడి ఏదో తప్పుడు ప్రచారాలు చేసి ఈరోజు కిషన్ రెడ్డి గారిని బీజేపీని బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీజేపీని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. న్యాయబద్ధంగా హైదరాబాద్ మహానగరానికి రావాల్సినటువంటి నిధులు కానీ పెండింగ్ అంశాలు కానీ ఏమైనా ఉంటే కేంద్ర ప్రభుత్వంతో అడిగి తీసుకురావాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి పైన ఉంది. దానికి బీజేపీ ఎంపీలు పూర్తి సహకారం అందిస్తారని చెప్పేసి రామచంద్ర చెప్తున్నారు. ఓటు స్టూడియో.